భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ప్రభుత్వ పాఠశాలలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు సైకిళ్లను అందించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే అన్నారు. సర్కార్ బడుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఐటీసీ సంస్థ అనేక కార్యక్రమాలను చేపడుతోందని వారిని అభినందించారు. విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విద్యార్థులను కోరారు. పెనుపాక నియోజకవర్గం మనుగూరు కోఎడ్యుకేషన్ హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో చదివేటువంటి పిల్లలకి ఆడపిల్లలకి సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి పెనుపాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హై స్కూళ్లలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటువంటి ఆడపిల్లలకు మరి ట్రైబల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం మరి దీనికి తప్పనిసరిగా ట్రైసైకిల్ మరి సైకిళ్ళు మీరు ఇవ్వాలని చెప్పేసి కోరిందే తడువుగా మరి మన ఐటీసీ సార్బాక పేపర్ బోర్డు యాజమాన్యం వెంటనే స్పందించి సిఎస్ఆర్ నిధుల నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 300 సైకిల్ అని మనకు పెనుపాక నియోజకవర్గంలో అన్ని హై స్కూళ్లలో చదివేటటువంటి మరి ట్రైబల్ ఏరియాలో చదివేటువంటి ట్రైబల్ పిల్లలకి మరి ఆడపిల్లలకి సైకిళ్ళు ఇవాళ పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేసుకుని చాలా ఆనందంగా ఉంది. అడిగిందే తడుగా ఈ సైకిల్ అని ఇచ్చినటువంటి ఐటీసీ మేనేజ్మెంట్ వారికి నేను మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా మరి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి పేద పిల్లలకు ట్రైబల్ ఏరియాలో మరి విద్యా ప్రమాణాలు మెరుగవడానికి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం సివిల్ వర్క్స్ చేయడం కోసం కూడా ఇంకా అత్యధిక నిధులు మరి సిఎస్ఆర్ ద్వారా కేటాయించి విద్యా ప్రమాణాలు మరింత పెరుగుదలకు కృషి చేయాలని ఈ సందర్భం వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి మరి వాళ్ళ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోని కూడా కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి అన్ని పాఠశాలల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మరి సివిల్ వర్క్స్ పూర్తి చేసే దాంట్లో ఒక దేవాలయం లాగా అందమైన దేవాలయం లాగా ప్రతి పాఠశాల ఉండాలి. మరి పేదలు చదివేటటువంటి గవర్నమెంట్ బడుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేద పిల్లలు చదువుతారు కాబట్టి ఏ విధమైన లోటుపాట్లు ఇబ్బందులు రావద్దు. మరి చదువుతోనే ఏదైనా మార్పు అనేది సాధ్యం కాబట్టి ఆ స్ఫూర్తితోనే ముందు చూపుతోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ బడుల్లో కూడా విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి మరి పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సైకిళ్ళు తీసుకున్నటువంటి ఆడపిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి సమాజంలో మరి ఒక గౌరవప్రదమైనటువంటి మరి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.